అండి నా పేరు శ్రీధర్. నేను తాయో సీడ్ కంపెనీలో టీఎస్ఎంగా పనిచేస్తా ఉన్నా. ప్రస్తుతానికి మనం ఖమ్మం జిల్లా రఘునాథ్పల్లి పాలెం మండలం జీకే బంజారా అనే విలేజ్లో ఉన్నాం. మనం ఉన్న బెండ చేను తాయో సీడ్ కంపెనీ వాళ్ళ జ్యోతిక అనే రకం. ఆ, మనతో ఉన్న రైతు ఈ జ్యోతిక అనే విత్తనాన్ని తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది. తన మాటల్లో తెలుసుకుందాం ఈ జ్యోతిక ఎలా ఉంది, మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, తెంపడం, కాయ సైజు కానీ కలర్ కానీ మిగతా కంపెనీలతో పోలిస్తే ఏ విధంగా ఇతనికి మంచిగా అనిపించింది ఈ వెరైటీ అని తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఏంటండి? నా పేరు మాధవ్ రాజ్ కుమార్, జీకే బంజారా గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం. ఓకే, ఇదే కంపెనీలో తీసుకొచ్చి పెట్టారు ఇది? ఇది ఖమ్మంలో కృష్ణార్జున ఫెర్టిలైజర్ షాప్ నుంచి తయో వాళ్ళది జ్యోతిక అనే విత్తనం అండి. ఇది విత్తనం మాత్రం మంచిగా ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది, కాయ క్వాలిటీ. తర్వాత ఈ కోసేటప్పుడు కూడా ముళ్ళు ఏం లేదు, కోతలు దగ్గర ఉన్నాయి, కనుపు కూడా దగ్గరకు వస్తుంది మంచిగా. ఇప్పుడు దాకా 25-30 కోతల దాకా అయిపోయినాయి, ఇంకా 20 కోతలు దాటే అవకాశం ఉంది. తర్వాత మార్కెట్ లో కూడా మంచి నాణ్యత కాబట్టి మంచిగా తొందరగా అమ్ముడుపోవడం జరుగుతుంది. కలరు నలుపుదనం తగ్గకపోవడం మంచిగా ఉంది. తర్వాత ఈ విత్తనాలు రైతులు గత 3 సంవత్సరాల నుంచి నేను ఏరే కంపెనీ మందులు ఈ విత్తనాలు ఇస్తానులేని అంత క్వాలిటీ రాలే, పైగా అమ్ముడు పోకపోవడం అలాంటివి ఉండడం వల్ల మధ్యలోనే పీకేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం మంచి హైట్ మీద మంచిగా ఉంది, ఎక్కువ హైట్ పెరగట్లేదు, మంచిగా కాయ కూడా తెగడం సులువుగా తెగుతుంది. ఈ శీతాకాలం కూడా మంచి సీజన్లో పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉంచుతున్నాం మంచిగా. అందరు రైతులు ఈ తైవాన్ జ్యోతిక విత్తనం పెట్టుకోవడం వల్ల మంచిగా లాభం వస్తుందని అనుకుంటున్నాం. నీకు నమ్మకం కలిగిందా ఇప్పుడు జ్యోతిక పెట్టిన తర్వాత? వేరే రైతుకు కూడా చెప్తావా ఇది పెట్టుకోవచ్చు? చెప్తాను. ఇప్పుడు నీ అంచనా ఇప్పుడు వరకు 25 కోతలు అయిందన్నావు, ఇంకా ఎన్ని రావచ్చు? ఇంకా 30 దాకా రావచ్చు. మొత్తం ఒక 50-60 కోతలు, 60 కోతల వరకు వచ్చే ఛాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒకసారి ఫీల్డ్ అంతా చూపి.